ప్రియమైన దైవజనమా, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, ప్రజలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. 10:28లో ఆత్మను శరీరమును చంపువానికి భయపడుడి, ఆత్మను శరీరమును కూడా నశింపచేయువానికి భయపడుడి. కేవలము శరీరమును చంపువానికి భయపడవద్దు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ప్రాణం అంటే చాలా ఆశ. కాబట్టి మానవుడికి శరీరము, ప్రాణము, ఆత్మ ఎవరి వల్ల కలిగాయి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వీటి కోసం రక్తదానం చేశాడు, ప్రాణార్పణ చేశాడు, బలిదానం అయిపోయాడు. తండ్రి అయిన దేవుడు అంటే ఆది దేవుడు, ఆది సంభూతుడు యెహోవా. మనము ఇలా ఉండటానికి ఆయన స్వరూపమును మనకిచ్చి మనలను నిర్మాణం చేశాడు. లోకములో ఉన్న ప్రజలందరినీ ఒక్క దేవుడే, ఆ దేవుని పేరే యెహోవా. ఆయనే సృష్టికర్త. నిర్మాణము చేశాడు, మానవ నిర్మాణం. మనుషుల కొరకు లోకములన్నీ నిర్మించాడు. సమస్తమైన జీవకోటి, ప్రాణులు, కొండలు, పర్వతములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గాలి, అగ్ని, నీరు అన్నీ మన కోసమే కదా. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ దేవునికి ఉన్నది. మానవులందరూ దేవుని మహింపరచాలని, ఆ దేవుడు ఎవరో మానవులు తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనుషులు తెలుసుకోవట్లేదు, అజ్ఞానములో ఉంటున్నారు. అజ్ఞానంని విడిచిపెట్టి బయటకు రాలేకపోతున్నారు. ఈ లోక స్నేహము, ఈ లోక బంధకములు, ఈ బంధకాలను తెచ్చుకుని మనిషి బయటకు రాలేకపోతున్నాడు. పాపము నుండి విడుదల కలగలేకపోతుంది. పాప విముక్తి కావాలని కోరుకోవట్లేదు. పాపముతో స్నేహం చేస్తున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. పాపము వలన వచ్చి జీతం మరణం. ఈ మరణం అనుకుంటున్నారేమో, ఇది మరణం కాదు. కేవలం ఇది శరీరమే మరణం, ఆత్మకు మరణం ఉంది. అందుకనే మత్తయి 10:28 ఆత్మను శరీరమును చంపువాడు ఉన్నాడు, నశింప చేయువానికి భయపడడు కానీ కేవలము శరీరమును నశింప చేయవాడికి మీరు భయపడకడి. ఈ రెండింటిని నాశనం చేసేవాడు ఆయనే. ఆయనకు అనుకూలంగా నడిస్తే మనం స్వర్గానికి వెళ్తాం, అంటే మోక్షానికి వెళ్తాం, అంటే పరలోకానికి వెళ్తాం. ఆయనకి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే మనము ఆయన చేతిలో నిర్మింపబడిన వాళ్ళం. ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా ఆ సృష్టికర్తే మనల్ని నిర్మాణం చేశాడు. మనల్ని పుట్టించిన వాడు ఆయనే. ఆయనకంటూ ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఈ మట్టి మనుషుల మీద దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. దేవునికి దూరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని యొద్దకు రావటం లేదు. దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుణ్ణి గణపరచడం లేదు. దేవుడెవరో తెలుసుకోవటం లేదు. అజ్ఞానంతో ఉన్నారు. పిల్లలేంటి, పెద్దలేంటి, యవనస్తులేంటి అందరూ కూడా చీకటిలో ఉన్నారు. అలా ఎంతకాలము? ఏదో ఒక రోజు లోకమును విడిచిపెట్టి పోవలసి వస్తుంది. అప్పుడు నీకు శిక్ష తప్పదు. కాబట్టి శరీరమును, ఆత్మను నశింపచేయువానికి మీరు భయపడండి. ఈ రెండింటిని కూడా నాశనం చేసేవాడు ఆయనే. మనిషికి శిక్ష దండన ఉంది. ఎవరు సృష్టికర్త చేతిలో నుండి, తీర్పులో నుండి తప్పించుకోలేరు. తీర్పు తర్వాత పనిష్మెంట్. జాగ్రత్త. దేవుడెవరో తెలుసుకోండి. దేవుడెవరో వెతికిలాడి దేవుణ్ణి కనుగొనాలి. ఆయనే మనకు రూపం ఇచ్చాడు, ఆయనే మనకు నిర్మాణం పుట్టించాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఏ మనిషి అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడో శిక్ష దండనకు పాత్రుడవుతాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలిగిన గాక. జాగ్రత్త, రాకడ అతి సమీపంగా అయింది. మనల్ని రక్షించడానికే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రభువు ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరమందు మనకు శిక్ష విధి. ఆయన మన శిక్షలను ఆయన శరీరం మీద వేసుకుని మన నిమిత్తము శిక్షను అనుభవించాడు. కాబట్టి ప్రభువు త్వరగా వస్తున్నాడు. కాబట్టి శిక్ష తప్పదు, తీర్పు తప్పదు. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన దానివైనా ఆ తీర్పు నుండి, దేవుని చేతు నుండి ఏ మాత్రము తప్పించుకోలేవు. నీ వల్ల కాదు. నీ తెలివి, నీ జ్ఞానం, నీ బలము, నీ భాగ్యము నిన్ను రక్షించదు. నువ్వు కాపాడబడవు. ఎంత లెక్కెళ్తావో వెళ్ళు.
అంతా కూడా ప్రభు వస్తూనే ఉన్నాడు. ఆయన కంటి చూపులో నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్త, మారు మనసు పొందుతావా సరి, లేకపోతే నేను నీ శరీరమును నీ ఆత్మను కూడా నేను నాశనము చేస్తానని ప్రభువు చెప్తున్నాడు. ఆమేన్.